వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం భారత్ పాక్ ఉద్రిక్తతలో ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాం. అదే బ్రహ్మోస్ అంటారు. ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్. బ్రహ్మోస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోస్ నది, ఈ రెండింటిని కలిపే బ్రహ్మోస్ అనే దాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ బ్రహ్మోస్ ఏర్పడడానికి ముందు కనుక మనం చూస్తే 1990లో గల్ఫ్ యుద్ధ సమయంలోనే భారత్ రష్యాలు ఒక బలమైన మిసైల్ కావాలని కోరుకోవడం జరిగింది. దాని ఫలితంగా 1998లో రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ రూపం చేయాలి అని చెప్పేసి నిర్ణయించి 2001లో మొదటి ప్రయోగాన్ని చేశారు. ఇది భూమిపై నుంచి, నీటిపై నుంచి, గగనతలపై నుంచి 3 రకాలుగా మనం ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంది. ప్రస్తుతం మనం ప్రయోగించిన బ్రహ్మోస్ ఇది దాదాపు 2.8 మ్యాక్ అంటే 900 మీటర్లు ఫర్ సెకండ్ వేగంతో ప్రయాణించింది. నెక్స్ట్ది మనకు 7 మ్యాక్ వేగంతో కూడా ప్రయాణిస్తుంది. అంటే దాదాపు మీరు 3 కిలోమీటర్లను దూసుకొని పోగలిగిన కెపాసిటీ అందులో ఉంటుంది అన్నది తెలుసు. సో దీంతో పాకిస్తాన్లోని రావల్పిండి దగ్గర ఉన్న నూర్ఖాన్ వైమానిక స్థావరమే కాదు, అసలు అణుబాంబును ప్రయోగించాలన్న ఆలోచననే పాకిస్తాన్కు ప్రస్తుతానికి చంపేయగలిగింది బ్రహ్మోస్. అది బ్రహ్మోస్ గొప్పతనం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.